కాస్మెటిక్ డెంటిస్ట్రీ అనేది అదొక కొత్త ఎమర్జెన్స్ మ్యామ్. అది స్లోగా డెంటిస్ట్రీలో ఒక పార్ట్ నుంచి నెక్స్ట్ లెవెల్కి దెర్ ఈస్ సంథింగ్ కాల్డ్ డిజిటల్ స్మైల్ డిజైనింగ్ అంటారు. వేర్ యూ వాంట్ ఆల్ యువర్ టీత్ ఒక మంచి స్మైల్తో, విచ్ ఇస్ కాల్డ్ హాలీవుడ్ స్మైల్ అంటారు. దాంట్లో వేర్ ఆల్ యువర్ టీత్ ఆర్ ఇన్ ఒక మంచి సెట్ అయిపోయి ఉంటాయి మంచి స్మైల్ కోసము. అడ్వాన్స్మెంట్స్కి ఇప్పుడు నార్మల్లీ గమ్స్, కొంతమందికి డార్క్ గమ్స్ ఉంటాయి మ్యామ్. దానికి డీపిగ్మెంటేషన్ అనేది లేజర్ త్రూ కెన్ చేంజ్ ద కలర్ చేంజ్ చేస్తారు. అంటే కొంతమందికి కొంచెం బ్రౌనిష్ డార్క్ గమ్స్ ఉంటాయి, కొంతమందికి దే వాంట్ లిటిల్ పింక్ గమ్స్. స్మైల్ చేసినప్పుడు నావి కొంచెం డార్క్గా కనిపిస్తున్నాయి అని చెప్పేసి దానికి లేజర్స్ యూజ్ చేసి డీపిగ్మెంటేషన్ చేస్తారు. డిజిటల్ స్మైల్ డిజైనింగ్ పైన దెర్ ఆర్ డిఫరెంట్ కాస్మెటిక్స్ పైన వెనియర్స్ అనేవి కొత్త ఆస్పెక్ట్ మ్యామ్. దే ఆర్ లైక్ నార్మల్ వెనియర్స్ మ్యామ్. మనం కార్డ్బోర్డ్స్ లైక్ చేసినప్పుడు దానిపైన వెనియర్స్ అని పెడతారు. సేమ్ థింగ్ ఇన్ డెంటల్ ఆల్సో డెంటల్ వెనియర్స్ అనేవి వచ్చాయి మ్యామ్. టూత్ కలర్డ్, లైక్ దే మినిమల్ ప్రిపరేషన్స్ టీత్ పైన చేసేసి దే ప్లేస్ ఇట్. సో మంచి డిజైన్తో మంచి స్మైల్ కావాల్సిందే. చాలామంది హూ ఆర్ మోర్ ఇన్ టు ఫిల్మ్ ఇండస్ట్రీ, హూ వాంట్స్ ఎ గుడ్ స్మైల్, వాళ్ళు దే ప్రిఫర్ కాస్మెటిక్ డెంటిస్ట్రీ మ్యామ్ ఉంది. అండ్ ఇట్ ఈస్ నార్మల్ ఆల్సో. కొన్ని కేసెస్లో ఒక్క పాయింట్లో మనము డెంటల్ ఫ్లోరోసిస్ గురించి మాట్లాడాము చూడండి. అలాంటి పేషెంట్స్లో కూడా డిస్కలర్డ్ టీత్ ఉన్నప్పుడు, కాస్మెటిక్గా చూడ్డానికి వాళ్ళ కాన్ఫిడెన్స్ లో అవుతున్నప్పుడు, మాట్లాడుతున్నప్పుడు అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. కాబట్టి వాళ్ళకు కూడా అప్పుడప్పుడు ఈ వినియర్స్ కానివ్వండి, లామినేట్స్ కానివ్వండి చేసుకోవడానికి ఎక్కువ స్కోప్ ఉంటుంది మనకు.